గిరిజన బిడ్డల పైన వారిని నచ్చచెప్పే కార్యక్రమంలో అక్కడ ఉన్న టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ కానీ వ్యవహరించిన తీరు నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాపం ఆ పిల్లలు ఆ టీచర్లకు కానీ అక్కడ వచ్చినటువంటి అధికారులకు కానీ పోలీసులకు కానీ 2 చేతులు మొక్కి, సార్ మేము ఇక్కడే చదువుకుంటాము, ఇక్కడ మాకు చదువు బాగుంది, మేము ఇక్కడ అలవాటు పడ్డాము, మమ్మల్ని ఇక్కడే ఉంచండి అని బ్రతిమాలితే కూడా అక్కడ వచ్చినటువంటి అధికారులకు మనసు చలించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎందుకంటే కొండలు కోనలు దాటి వచ్చినటువంటి గిరిజన బిడ్డలు, ఇటువంటి బిడ్డల పైన ఇవాళ చంద్రబాబు సర్కారు కక్ష కట్టడం ఎంతవరకు సమంజసం? మీ కర్కసత్వం ఈ విధంగా గిరిజన బిడ్డల పైన చూపుతారా? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మీకు వ్యతిరేకం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు కానీ ఎవరు కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు మీ వ్యతిరేకం కాదు. ఆ సెంటర్ను ఇక్కడ కాకుండా వేరే చోట ఏదో ప్రైవేట్ భవనంలో కానీ లేక ఇతరత్ర వేరే స్థలాల్లో కానీ పెడితే మేము కూడా సంతోషిస్తాం. కానీ ఇక్కడ గిరిజన బిడ్డలను పుట్టగొట్టి ఇక్కడ పెట్టడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అది కాకుండా వాళ్ళను ఆ బస్సుల్లో ఎక్కించే కార్యక్రమం ఏదో మామూలుగా మనం గతంలో ఎలా చూస్తామంటే, వాళ్ళు ఎక్కడైనా వలసలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కరువు తీవ్రమైనప్పుడు కానీ మనం ఇటువంటి ఘటనలు చూస్తూ ఉంటాం. అంటే కరువు ప్రాంతం ఉంటే అక్కడి నుంచి వేరే ప్రాంతం తరలించేందుకు ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఈ విధంగా తరలించే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇటువంటి ఘటన గిరిజన బిడ్డలకు రావడం అనేది చాలా దురదృష్టకర విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆ యొక్క నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. ముఖ్యంగా వాళ్ళని ఒక ఖైదీల్లాగా దొంగల్లాగా తరలించే కార్యక్రమాన్ని అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ ముక్త కంఠంతో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కానీ వ్యవహరించిన తీరును తప్పుపెట్టే కార్యక్రమం చేస్తా ఉంది. అది మంగళవారం అర్ధరాత్రి 10 గంటల సమయంలో. ఏదంటే ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా వెనుకబాటుతనంలో ఉన్నటువంటి గిరిజనుల కోసం అటువంటి పాఠశాల ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి పాఠశాలకు ఈ దుస్థితి రావడం అనేది చాలా బాధాకర విషయం. ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొకటి, ఏదైతే బాపట్ల జిల్లాకు సంబంధించి చీరాల నియోజకవర్గంలో వేటపాలెం మండలం సంబంధించి జగన్నాథపురం ఎస్టీ కాలనీలో సుమారు అక్కడ ఒక పాఠశాల గిరిజన పాఠశాల అక్కడ కొనసాగుతా ఉంది. మరి అటువంటి గిరిజన పాఠశాలకు సంబంధించి ఆ పాఠశాలకు ఎదురుగానే శ్మశాన వాటిక ఉండడం, ఆ పక్కన ఒక పశు వైద్యశాల ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల ఎవరైనా చుట్టుపక్కల గిరిజనులు చనిపోతే ఆ పాఠశాల ముందరనే దహన సంస్కారాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే దానికి భయపడి ఇవాళ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్కి రాకపోవడం, ఒకవేళ ఒకరో ఇద్దరు వచ్చినా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారిని తలుపులేసి విద్యను బోధించే పరిస్థితి ఉందంటే, మరి మీరు ఏదైనా మీరు చేయాలనుకుంటే గిరిజనులకు మేలు చేయాలంటే నిజంగా పశు వైద్యశాలను తరలించే కార్యక్రమానికి చేపట్టాల, లేదు దానికి ప్రహారీ గోడ కట్టే కార్యక్రమం చేపట్టాల. అంటే అక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరా, లేదంటే ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల ప్రహారీ గోడ నిర్మాణం జరగలేదా? ఇటువంటి పైన దృష్టి పెట్టాలే గాని పాపం అక్కడ ఏదైతే ఆ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకున్నట్టు విద్యార్థుల జీవితాలతో చెడగాట ఆడుకోవడం అనేది నిజంగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాని